Hi friends, welcome to Maheshwar classes. So today డే 3 క్వశ్చన్ చూద్దాం. సో డే 3 క్వశ్చన్లో భాగంగా మనకి క్వశ్చన్ ఏం అడిగాడంటే ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే క్వశ్చన్ అడిగాడు. ఒక సైడ్ ఏమో సంఘ సంస్కర్తల పేరు ఇచ్చాడు, ఇది మోడర్న్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఒక సైడ్ ఏమో వాళ్ళు అడిగినటువంటి పత్రికలు కానీ మ్యాగజైన్స్ గురించి కానీ ఎగ్జామినేషన్లో అడిగాడు. ఓకేనా? సో సంఘ సంస్కర్తలు పత్రికలు వీటిని మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఓకేనా? సంఘ సంస్కర్తల పేరు ఏమి ఇచ్చాడు? రాజా రామ్మోహన్ రాయ్ ఇచ్చాడు, బాలశాస్త్రి జంబేకర్ ఇచ్చాడు, శివనాథ్ శాస్త్రి ఇచ్చాడు, దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చాడు. దీంట్లో తత్వబోధిని, ముకూర్, సంవాద కౌముది, దర్పణ్ అనేటువంటి పత్రికలు ఇచ్చాడు. సో మనం అందరికీ తెలిసిందే రాజా రామ్మోహన్ రాయ్ అంటే సంవాద కౌముది అంటే ఏ3 ఎక్కడ ఉందో అది కరెక్ట్ కిందకి వస్తుంది. ఏ3 A1. సో ఇది కాదని ఒకటి ఎలిమినేషన్ చేసాం. మిగతావి 3 ఉంది. రెండవది ఏంటి సార్ అంటే బాలశాస్త్రి జంబేకర్, ఇతను దర్పణ్ అనేటువంటి పత్రికను రాశాడు. దర్పణ్. సో B4 ఉండాలి. B4 ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో B4 ఇక్కడ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా ఎలిమినేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా స్పీడ్గా అయిపోతా ఉంది. ఓకేనా? సో బి ఆన్సర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ శివనాథ శాస్త్రి ఏమో ముకూల్ అనేటువంటి ఒక పత్రికను రచించాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసేమో తత్వబోధిని అనేటువంటి పత్రికను రచించాడు. సో ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి ప్రీవియస్లో ప్రశ్నలు అడిగాడు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్. వన్ సైడ్ ఏమో మనకి సంఘ సంస్కృతుల పేరు ఇచ్చాడు, ఇంకొక పేరేమో పత్రికలు ఇచ్చాడు. కాబట్టి ఇలా మీరు చూసుకుంటే ఆన్సర్ ఈజీగా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.